కానీ అదేవిధంగా డీజిల్ ధరలు, విద్యుత్ కోతలకు నిరసనగా భారీ ఎత్తున పాదయాత్రలు చేపట్టారు. పాదయాత్ర చేపట్టిన అనంతరం ఇప్పుడు గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు ఈ ధర్నా చేయాల్సి వచ్చిందని మనం ఒకసారి నాయకులను అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర అంబటి రాంబాబు గారు ఉన్నారు. చెప్పండి రాంబాబు గారు, ఈ ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత రోసే గారి టైంలో గానీ, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో గానీ ఇప్పటికీ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు కూడా 3 సార్లు పెంచారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని తన్ను అధికారంలోకి తీసుకొచ్చిన తరువాత రాబోయే 5 సంవత్సరాల్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచుకోకుండా చేశామో అదే విధమైన పరిపాలన అందిస్తానని వాగ్దానం చేసి 2009లో రెండవసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణించిన తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే 3 సార్లు ఇవాళ విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని భంగపరిచింది అనేటువంటి ఉద్దేశం అందరికీ అర్థమవుతున్న ఈ దశలో వైఎస్ఆర్సీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది. తక్షణమే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను, అలాగే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వాగ్దానం చేసిందో రాజశేఖర రెడ్డి గారి నోటి వెంట దాన్ని తప్పనిసరిగా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరుగుతున్నటువంటి ధర్నాలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో రాజశేఖర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి ఊరేగింపు చేయడమే కాకుండా ఇవాళ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు, అలాగే బస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నది. మన దగ్గర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రామకృష్ణారెడ్డి గారు, ఎందుకు ఈ పరిస్థితి, దుస్థితి మన రాష్ట్ర ప్రజలకు వచ్చిందంట? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు అంధకారంలో నెట్టేసే పరిస్థితి వచ్చింది. 2004 ముందు ఎలాంటి పరిస్థితి ఉందో, ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉందో, ఆ రోజు ఎలాంటి రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకున్నారో అలాంటి పరిస్థితి రాబోతున్నదని కూడా ఈ రోజు రైతులు, మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు 1 కాదు 2 కాదు 4,400 కోట్ల రూపాయలు ఆ కరెంటు ఛార్జీలు వడ్డన కాకుండా ఈ రోజు డీజిల్ ఛార్జీలు పెంచారు. అలాగనే గ్యాస్ మీద నియంత్రణ పెట్టారు. ఈ రోజు అన్ని కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు పేద ప్రజల మీద, మధ్య తరగతి ప్రజల మీద పడతా ఉంది. ఈ రోజు అసలే పంటలు పండక కరువు వచ్చిన పరిస్థితి. ఈ రోజు కరెంటు కూడా కనీసం రైతులకు 1-2 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకునే నాయకుడు కానివ్వండి, కనీసం ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే నాయకుడు కూడా ఇప్పుడు కరువయ్యారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మా కన్వీనర్ మరి రాజశేఖర్ గారి నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా నిజంగా పేద ప్రజల కోసం వాళ్ళకు అండగా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు తీసుకుని వాళ్ళకు ఒక మనోధైర్యం ఇచ్చే విధంగా కూడా ఖచ్చితంగా మంచి కార్యక్రమం ప్రజలకు వెళ్ళడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తాం. మన దగ్గర ప్రతిపాడు ఎమ్మెల్యే సుచరిత గారు ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉందని కనుక్కొని చెప్పండి మేడం. ఈ ప్రభుత్వం ఈ ఛార్జీలు పెంచుకుంటూ పోతే ప్రజల పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికే సామాన్య ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కల్పించడం జరిగింది. మరి 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి పాలన చూసుకుంటే ఏ రోజు కూడా బస్ ఛార్జీలు గాని, విద్యుత్ ఛార్జీలు గాని పెంచినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత చూసుకుంటూ పోతే బస్ ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు గాని విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధర పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల లాభం వస్తే దానికి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలా అని ఆలోచించి ఆ రోజు గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ కింద 50 రూపాయలు ఇద్దామని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రజల గురించి చిత్తశుద్దితో ఆలోచించేటువంటి పాలకులు లేకపోవడం చాలా దురదృష్టంగా పేర్కొనవచ్చు. మరి ఈ విధంగా ఛార్జీలు పెంచుకుంటూ పోతే మరి సామాన్యుడు ఏ విధంగా జీవించాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే రైతులు మరి వ్యవసాయానికి కరెంట్ లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులు వారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఏ విధంగా ఏ వర్గాన్ని చూసినా గానీ ప్రజలు జీవించలేనటువంటి స్థితిలోకి రావడం జరిగింది. మరి ఇటువంటి దాన్ని నిరసిస్తూ మా కన్వీనర్ గారైనటువంటి రాజశేఖర్ గారి ఆధ్వర్యాన పాదయాత్ర చేస్తూ పెంచిన బస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి. అదేవిధంగా సిలిండర్లు ఏవైతే సబ్సిడీ మీద ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో చేపట్టినటువంటి ఆందోళన పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కలెక్టరేట్ల దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేశారు. ఇప్పుడు కలెక్టర్కి